నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా వరుసగా 2 సార్లు ఎన్నికైన 5వ వ్యక్తిగా అరుదైన ఘనత. నూతన సభాపతిని అభినందించిన ప్రధాని సహా పలువురు ప్రముఖులు. 17వ లోక్సభ విజయాల వెనుక బిర్లా కృషి ఎంతో ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ. ఓం బిర్లాను అభినందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రజల గళం వినిపించేందుకు ప్రతిపక్షానికి అవకాశం కల్పించాలని వ్యాఖ్య. రెండవ రోజుకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన. వినతులు ఇచ్చేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు. విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రానికి ఉత్తమ సేవా పురస్కారం. అవార్డు అందజేసిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. వార్తల్లోని వివరాలను చూద్దాం. 18వ లోక్సభ స్పీకర్గా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవి చేపట్టడం వరుసగా ఇది రెండోసారి కావడం విశేషం. ఈ రోజు జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. సభాపతి పదవిపై అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. సభాపతిగా ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్నాథ్ సింగ్తో సహా పలువురు ఎన్డీఏ ఎంపీలు బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె సురేష్ పేరును శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపరిచారు. అనంతరం మూజువానీ విధానంలో ఓటింగ్ చేపట్టారు. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెంటరాగా ఓం బిర్లా సభాపతి పీఠంపై ఆసీనులు అయ్యారు. ఆయనకు మోదీ, రాహుల్ సహా లోక్సభ సభ్యులు అభినందనలు తెలియజేశారు. आपके चेयर है, आप संभालें प्लीज। స్పీకర్ పదవిని వరుసగా 2 సార్లు చేపట్టిన 5వ వ్యక్తి జాబితాలో ఓం బిర్లా చేరారు. ఆయన కంటే ముందు ఎంఏ అయ్యంగార్, జిఎస్ ధిల్లాన్, బలరాం జాఖడ్, జీఎంసీ బాలయోగి వరుసగా 2 విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం జాఖడ్ ఒక్కరే 10 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. 61 ఏళ్ల ఓం బిర్లా రాజస్థాన్లోని కోటా నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్సభలో 86% హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలు అడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్ అయ్యారు. లోక్సభ నూతన సభాపతిగా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అందరినీ కలుపుకుని పోవడంతో అనేక సందర్భాలలో ఎదురైన సంక్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లలో జరిగిన అనేక పనులు బిర్లా అధ్యక్షతన ఈ సభ వల్లే సాధ్యమయ్యాయని ప్రధాని గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దు సహా అనేక బిల్లులను ఆమోదించామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సుదీర్ఘ ప్రయాణంలో అనేక మైలురాళ్లు వచ్చాయని, 17వ లోక్సభ సాధించిన విజయాల వెనుక స్పీకర్గా ఓం బిర్లా కృషి ఎంతో ఉందన్నారు. రానున్న 5 ఏళ్లలో అదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. विराजमान हो रहे आपको और इस पूरे सदन को मेरी तरफ से मैं बहुत बहुत बधाई देता हूं।
आदरणीय अध्यक्ष जी, मेरी तरफ से आपको शुभकामनाएं हैं, लेकिन इस पूरे सदन की तरफ से भी आपको अनेक अनेक शुभकामनाएं। अमृत काल के इस महत्वपूर्ण कालखंड में दूसरी बार इस पद पर विराजमान होना बहुत बड़ा दायित्व आपको मिला है और आपका 5 वर्ष का अनुभव और आपके साथ हम लोगों का 5 साल का अनुभव, हम सबका विश्वास है कि आप आने वाले 5 साल हम सबका मार्गदर्शन भी करेंगे और देश की आशा अपेक्षाएं पूर्ण करने के लिए ये सदन अपना दायित्व निभाने में आपकी बहुत बड़ी भूमिका रहे। 18వ లోక్సభ సభాపతిగా కొలువుదీరిన ఓం బిర్లాను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షం సహా ఇండి కూటమి తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. భారతదేశ ప్రజల తరపున గళాన్ని వినిపించేందుకు స్పీకర్గా అందరికీ అవకాశం కల్పించాలని, రాజ్యాంగ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈసారి ప్రతిపక్షం గతం కంటే ఎక్కువగా ప్రజల తరపున మాట్లాడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో స్పీకర్కు సంపూర్ణ సహకారం అందించేందుకు ప్రతిపక్షం తరపున తాము సిద్ధంగా ఉన్నామని రాహుల్ గాంధీ తెలిపారు. Speaker sir, this house represents the voice of India's people, and you, Speaker sir, are the final arbiter of that voice. Of course, the government has political power, but the opposition also represents the voice of India's people. And this time, the opposition represents significantly more voice of the Indian people than it did last time. Speaker sir, the opposition would like to assist you in doing your work. We would like the House to function often and well. రెండోసారి లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటరీ సంప్రదాయాలను నిలబెట్టి చిత్తశుద్దితో విఘ్నతతో సభను నడిపించడంలో ఓం బిర్లా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. లోక్సభ నూతన స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. గత 17వ లోక్సభలో స్పీకర్గా చేసిన ఓం బిర్లా అందరికీ సమాన అవకాశం కల్పించారని, ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అదే స్ఫూర్తిని పాటించాలని కోరారు. ముఖ్యంగా ప్రశ్నోత్తరాల సమయంలో మరింత అవకాశం కల్పించాలన్నారు. యువ ఎంపీలను ప్రోత్సహించడంలోనూ డిజిటల్ మాధ్యమాలలోనూ వినియోగించుకోవడంలోనూ ఓం బిర్లా ముందున్నారని కొనియాడారు. 1 Neelam Sanjeev Reddy garu, second one Balayogi ji garu. All these 5 members were nominated and elected for 2 times, sir, but somehow they didn't finish the 10-year term, sir. But you have this opportunity to complete this 10-year term, sir. There is some coincidence between both of us, sir. You being a first-time Speaker of this House and me being the first-time member of this House in 17th Lok Sabha, sir. And in the last 5 years, there's some groundbreaking things that have happened, starting with moving from the old Parliament to the new Parliament, sir, and new bills being passed, new laws being passed, starting with 3/7. పేదరిక నిర్మూలనను కుప్పం నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. 2 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక అతిథి గృహంలో జిల్లా నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. తన ప్రాధాన్యం, ఆలోచనలు, నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి అక్రమాలు
ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని స్పష్టం చేశారు. అంతకుముందు R&B అతిథి గృహం వద్ద ఆయనకు వినతులు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు సమీక్షించారు. సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. కార్పొరేషన్ పనితీరుపై డిప్యూటీ సీఎంకు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నిధుల లభ్యత, ఖర్చుల వివరాలపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. గత 5 ఏళ్లలో కేంద్రం విడుదల చేసిన 1066 కోట్ల రూపాయలు ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు. కేంద్ర నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదని అధికారులు వివరించారు. కాగా పంచాయతీరాజ్, గ్రామీణ, నీటి సరఫరా శాఖ అధికారులపై రేపు డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖ మంత్రిగా డోలా బాల వీరాంజనేయ స్వామి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో కుటుంబ సభ్యులతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి అప్పగించిన ప్రజా సంక్షేమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అదనపు సీట్లు మంజూరు. బాపట్ల జిల్లా నాగులపాలెం బాలికల గురుకుల విద్యాలయంలో ఆహార పదార్థాల కోల్డ్ స్టోరేజ్ యూనిట్ మంజూరుతో పాటు ముఖ్యమైన దస్త్రాలపై తొలి సంతకం చేశారు. చాలా మందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా 3 సంతకాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక పూజలు, వేద పండితుల ఆశీర్వచనం అనంతరం తన ఛాంబర్లో మంత్రిగా కొలువుదీరారు. అనంతరం మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 2261 కోట్లకు బిల్లులు చెల్లించక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ఇప్పుడు టెండర్లకు పిలిచినా ఎవరూ రాని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. గత ప్రభుత్వం రోడ్లను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రోడ్లను పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని మంత్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతతో నాకు ఒక బాధ్యతను ఒప్పజెప్పారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి బాధ్యతలు చెప్పినాడో అవన్నీ కూడా సక్రమంగా చేసి ఈరోజు ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నాను. మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19లో రహదారులు మరియు భవనాల శాఖకు 14,900 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇందులో 12,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసడం జరిగింది. అంటే బడ్జెట్లో 80% ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 19 వరకు మేము చేసినటువంటి ఖర్చు అది. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 వరకు ఈ యొక్క R&B శాఖకు 19,428 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ఇందుకు గాను కేవలం ఖర్చు పెట్టింది 9,000 కోట్ల 15. విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉదయం నుంచే మంత్రిని ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం.
కమాన్ బాయ్స్ లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి. బ్యాంక్ రాసి 1 నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ అంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది బ్యాంక్ మీ కంప్లైంట్ ని 1 నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్ర రెవెన్యూ, సర్వే, సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖల అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో డిజిటల్ ఇండియా, భూ రికార్డుల ఆధునికీకరణ, రీసర్వే, గ్రామాలలోని ఫైనల్ రికార్డులు తదితర అంశాలపై మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు, భక్తులు దేవస్థానం ఆలయ ఈవో సిబ్బందిపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆలయానికి పిలిచే టెండర్లు, ఆలయ ప్రాంగణంలో దుకాణాల యజమానుల నుంచి భారీ మొత్తం సొమ్ములు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపడతామన్నారు. తొలుత మంత్రి సుభాష్ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం సప్త గోదావరిని పరిశీలించారు. మంత్రి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నాడో ఆ వ్యక్తి రథం నేనే నిర్మిస్తాను అని చెప్పి 1000 కోట్లు దండుకోవడం జరిగింది. అదేవిధంగా పురోహితులకి సుమారు 30 లక్షలు ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా ఆయనే ఖర్చు పెట్టినట్టు ఒక శిలాపలకం రాసి ఆ రథం, కొత్త రథం మీద పెట్టడం, అదేవిధంగా కొన్ని లక్షలు వసూలు చేసి అక్రమంగా దారి మళ్లించడం కూడా జరిగింది. వెంటనే ఆ శిలాపలకాన్ని తొలగించడం సాక్ష్యాలతో పట్టుకుని గతంలోనే ఒక 4 రోజుల క్రితం జరిగింది. ఈ రోజున ప్రతి దాంట్లోనే అవినీతి, ఇక్కడ కంప్యూటర్లు ఉన్నాయని చెప్పి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ సముద్ర తీరంలో నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని హోంమంత్రి వంగలపూడి అనిత జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాదక ద్రవ్యాల నియంత్రణ ఆవశ్యకతను చేపట్టవలసిన చర్యలను హోంమంత్రి వివరించారు. హోమ్ మినిస్టర్ అయిన తర్వాత డ్రగ్స్ గురించి, గాంజా గురించి మేము ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు చాలా మంది, మీరు నమ్మరు, 30 మెంబర్స్ 40 మెంబర్స్ అయి ఉంటారు, తల్లిదండ్రులు నాకు మెసేజ్ పెడుతున్నారు. మా అబ్బాయి గంజాయికి అలవాటు పడిపోయాడమ్మా, వచ్చి తీసుకెళ్ళండి. మా అబ్బాయి గంజాయికి అలవాటు పడిపోయాడు, మమ్మల్ని కొడుతున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అరెస్ట్ చేయించండి. నిజంగా నేనేదో నా పరపతి గురించో లేకపోతే నా ఇమేజ్ గురించో డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక మాట చెప్తే తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కానీ అక్కడతో సమస్య అయిపోతుందా? ఇంకా గంజాయి అరిగట్టడం అయిపోతుందా? అలాగని అరెస్ట్ చేయకుండా ఉంటే ఆగిపోతుందా అన్నది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది అందరికీ అవసరం. ఇందాకే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, చాలామంది వర్క్ చేస్తున్నారు, ఇంకా చాలా తక్కువ స్టాఫ్, చాలా తక్కువ ఉన్నారండి. స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల మేము చేయలేకపోతున్నామన్నారు. ఎస్, నేను కాదని చెప్పట్లే, ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎక్కడ కూడా మీకు రిక్రూట్మెంట్ జరగలేదు. మ్యాక్సిమం చాలామంది ఇప్పుడున్న స్టాఫే మల్టిపుల్ టైమ్స్ మీరు వర్క్ చేస్తున్నారు. ఒక డ్యూటీ దిగిన వెంటనే ఇంకో డ్యూటీ ఎండాస్ చేయటం, కొంతమంది అయితే ఇళ్లకు కూడా వెళ్లకుండా మన నెక్స్ట్ డ్యూటీకి అన్నది ఎండాస్ అవుతున్నారు. సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు మనం స్మార్ట్ వర్క్ చేద్దాం, హార్డ్ వర్క్ కాదు. నేను లాస్ట్ టైం చెప్పా, ఇప్పుడు మనకి ఏజెన్సీ నుంచి విపరీతంగా గాంజా అన్నది దిగుమతి అవుతుంది. నేను ఇంతవరకు మొన్న సిపి గారు వాళ్ళతో కూర్చున్నటువంటి వరకు శీలావతి అంటే చేపే అనుకున్నా, డ్రగ్ కూడా ఉంటుందని నాకు తెలియలే, గాంజాలో ఒక పార్ట్ ఉంటుందని నాకు సంగతి తెలియలే. మత్తు పదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీజీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక చేపట్టనున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలు విక్రయించినా, రవాణా చేసినా
వినియోగించినా పోలీసులకు సమాచారం అందించాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు సూచించారు. Among all the stakeholders, especially the youth, we have also taken stock of what is the situation today in the state of Andhra Pradesh and in general what is happening in the entire country. You are aware that the drug abuse, drug harvesting, cultivation, transportation and consumption, the entire chain is a serious national crime. It's a crime against the nation. It's a crime, it is international crime. It is also crime against the economy. It's a serious economic offense. So we would like to control this. For this, the state of Andhra Pradesh is preparing a 100 days action plan. We would like to see that there is no, especially Ganja, which is being cultivated in certain parts of Andhra Pradesh, which was being transported to other parts of Andhra Pradesh and also certain neighboring states. So we'd like to control that. For that, action planning is getting ready. At the same time, we'd like to involve all the stakeholders, including the police, the prosecutors, the FSL, the prisons, and also the youth, to see that there is no Ganja, there is no drugs abuse in the state of Andhra Pradesh at all. In coming days, we will not see Ganja at all in the state of Andhra Pradesh. మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంతో పాటు కిమ్స్ వైద్య కళాశాలల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు, అటవీ, ఎక్సైజ్, మెడికల్, వైద్య శాఖల అధికారులు, పలు కళాశాలల విద్యార్థులు, సర్పంచ్, సేవా సంస్థల సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు ఆరోగ్యానికి పాడు చేయడమే కాకుండా సమాజానికి హాని కలిగిస్తాయన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవగాహన సదస్సులో వైద్య విద్యార్థులు, అదేవిధంగా వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్, మిగతా అన్ని అంశాలకు సంబంధించి భారీ స్థాయిలో అటెండ్ కావడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా సైకాలజీ అండ్ సైకియాట్రిక్ కౌన్సిలింగ్ ప్రొఫెసర్కి సంబంధించి, అదేవిధంగా ఏ విధమైనటువంటి లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద, నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద ఏ విధమైన లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, వాటి తాలూకా ఎన్డీపీఎస్ యాక్ట్లో ఇరుక్కుంటే వచ్చేటటువంటి నష్టాలు, వాటి తాలూకా వీటన్నిటిని కూడాను అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి సమాచారం అందినా కూడా ఆ సమాచారాన్ని షేర్ చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ ఒక చక్కని కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి కిమ్స్ యాజమాన్యాన్ని, అదేవిధంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అటు కర్నూలులో యాంటీ డ్రగ్స్ డే నిర్వహించారు. కొండారెడ్డి బురుజు వద్ద డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఎక్సైజ్ శాఖ అధికారులు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. 100 రోజుల్లో డ్రగ్స్ నిర్మూలనకు కార్యాచరణ తయారు చేస్తున్నామని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవము. ప్రతి సంవత్సరము జూన్ 26వ తేదీన మనం ఈ మాదక ద్రవ్యాల యొక్క వినియోగము, అక్రమ రవాణా, వాటిపై యువతపై మరియు సమాజంపై వాటి యొక్క దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించే నిమిత్తం మనం జరుపుకుంటాము ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ విధానాల మేరకు 100 రోజులలో గంజాయిని, డ్రగ్స్ని సమూలంగా అరికట్టడానికి సంకల్పంతో ముందుకెళ్తున్నాము. అదేవిధంగా ఈరోజు పోలీసు శాఖ వారు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ యొక్క ఆధ్వర్యంలో ఈ కర్నూలు పట్టణంలో విద్యార్థులు మరియు యువతతో భాగస్వామ్యంతో మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా విద్యార్థులు మరియు యువకులు మరియు సిబ్బంది అందరూ కూడా, అధికారులు కూడా వీటి యొక్క నినాదాలను ఉచ్చరిస్తూ, నినదిస్తూ అందరినీ ఉత్తేజపరచడం జరిగింది మరియు అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈ చారిత్రాత్మకమైనటువంటి కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి కొండారెడ్డి బుర్జు వద్ద మనమంతా ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞను కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మీ యొక్క పత్రికా ముఖంగా తెలియజేయడం ఏంటంటే ప్రజలకు మరియు యువతకి ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. వీటి యొక్క సమాచారాన్ని ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ శాఖలు ఉన్నాయో వాళ్ళందరికీ తెలియపరచవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదములు. అటు మచిలీపట్నంలోనూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు.
రేవతి సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, విద్యార్థులు నినాదాలు చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ కెవి రామకృష్ణయ్య, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి తాహేరా సుల్తానా పాల్గొన్నారు. నేటి సమాజంలో మత్తు పదార్థాల బారిన యువత తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటోందని, దీని నుంచి బయటపడాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి, యువశక్తిని నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రపంచవ్యాప్తంగా దీని పట్ల ప్రజలకి అవగాహన కల్పించాలనేది ముఖ్య ఉద్దేశము దీని ద్వారా. అందుకని ఈ 26 జూన్ అనే దాన్ని ప్రతి సంవత్సరము దీంట్లో ముఖ్యంగా ర్యాలీల ద్వారా కావచ్చు, సమావేశాల ద్వారా, సభల ద్వారా, విద్యా సంస్థల్లో దీని మీద ప్రోగ్రామ్స్, స్పెషల్ సెమినార్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం ద్వారా ప్రత్యేకంగా ప్రజలందరికీ ఈ విషయాల పట్ల, ఇది మత్తు పదార్థాలు, ఈ వ్యసనాల పట్ల, వ్యసనాల వల్ల జరిగే అనర్థాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వాటిని దూరం చేయాలి యువతకి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమము ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగింది. మనందరికీ తెలుసు, మన భారతదేశానికి వచ్చినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ వారు 1985లోనే NDPS యాక్ట్ అంటూ ఒక చట్టాన్ని తీసుకొని రావటం జరిగింది. ఈ చట్టం ప్రకారం వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి మాదక ద్రవ్యాలు చట్టంలో నిర్దేశించబడినవి కలిగి ఉన్న, ఉత్పత్తి చేసిన, అమ్మినా, కొన్నా, నిల్వ చేసినా, వాటిని ఏ రకంగా వినియోగించినా సరే వాళ్ళందరూ చట్టపరంగా శిక్షార్హులే. నీట్ వలన ఇబ్బంది పడిన విద్యార్థులకు దిశానిర్దేశం చేసేలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాకినాడ JNTU ఉపకులపతి GVR ప్రసాద్ రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైనా దోషులుగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కమిటీకి పూర్తి అధికారాలు ఇవ్వడాన్ని ప్రసాద్ రాజు సమర్థించారు. సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి ఆధ్వర్యంలో, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నీట్ వలన ఇబ్బంది పడిన విద్యార్థులకి ఒక మంచిగా దాన్ని చక్కని ఇనిషియేటివ్స్తో ఒక దిశ నిర్దేశం చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే యాక్ట్లో ఎంత స్ట్రాంగ్ వెళ్ళారంటే ఏదైనా జరిగితే కనుక వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీతో పాటు ఒక 1 crore ఫైనాన్షియల్గా పనిష్ చేయడంతో పాటు ఇంచుమించుగా ఒక 10 ఏళ్ళు 10 years ఇంప్రిజన్మెంట్ కూడా వాళ్ళు యాక్ట్ ప్రకారం అందులో పొందుపరచడం జరిగింది. ఈ నీట్ వలన ఆల్రెడీ జరిగిన చాలా మంది విద్యార్థులకి అన్యాయం అనండి, లేకపోతే ఇబ్బంది జరగటం అన్నది నిజంగా మేమందరూ కూడా చాలా బాధగా ఉన్నాము. అన్ని స్టేట్స్లో ఉన్న చాలా మంది విద్యార్థులు మెడిసిన్కి రావాల్సిన వాళ్ళకి ఇలా జరగటం, నీట్ టెస్ట్లో ఇలా జరగటం అన్నది మాకందరికి చాలా బాధాకరంగా ఉంది. సో దాని మీద కూడా అలా జరిగిన నంద్యాల జిల్లా కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ కె శ్రీనివాసులు కీలక సమావేశం నిర్వహించారు. రైతులకు బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించేలా చర్యలు చేపట్టాలని తహసీల్దార్కు బ్యాంకు అధికారులకు సూచించారు. పీఎం కిసాన్ అందని రైతులను గుర్తించి వారికి పథకం వర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు వ్యవసాయ మరియు అనుబంధ శాఖ వాళ్ళతో రివ్యూ చేయడం జరిగింది. వీటిల్లో స్పీరియస్ విత్తనాల గురించి సారు సూచనలు, సలహాలు ఇచ్చారు. అవన్నీ కూడా మేము తప్పనిసరిగా పాటిస్తాము. ఇది ముఖ్యంగా ప్రతి నెల కూడా ఇది జరుపుతూనే ఉండాలి. దాని డెవలప్మెంట్ అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీన ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతోంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, సర్వ సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి తమ మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతోంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.